సెంటీమీటర్ల వాన కురవడం వల్ల సడన్గా అప్పటికి చెర్లు నిండుకొని గుంటలు నిండుకొని భూమి మొత్తము పచ్చిగానే ఉంది కాబట్టి 15 సెంటీమీటర్ల వాన పడేసరికి ఓవర్ఫ్లో అనేది ఆల్ ఆఫ్ సడన్గా మొదలైంది. వరదలు వస్తాయని కానీ వరదలు ఇంత బీభత్సంగా ఉంటాయని కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉదయం 9 వరకు నార్మల్గా ఉన్నటువంటి వర్షం పడుతూ నార్మల్గా ఉన్నటువంటి ఏరియాలని 11 గంటల వరకు ఆ 2 గంటల్లో మొత్తం జలమయమైపోయినటువంటి పరిస్థితి. 15 సెంటీమీటర్ల వర్షం కురిస్తే అది ఇంకా ఎవరు ఆపే పరిస్థితిలో ఉండదు. అలాంటి పరిస్థితి కామారెడ్డి నియోజకవర్గానికి రావడం, దీని చుట్టుపక్కల ఉన్న నిజామాబాద్ రూరల్కి సంబంధించిన సిరికొండ అటు సైడ్ ఉన్న మండలాలు, దీనికి ఆనుకొని ఉన్న ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి అక్కడ ఉన్నటువంటి మండలాలకు చాలా తీవ్రమైన నష్టం జరిగింది. ప్రజలు అది అదృష్టం ఏంటంటే అది వినాయక చవితి కావడం, పండగ సందర్భంగా ఎవరు కూడా చేనులలోకి వెళ్లకుండా ఇళ్లలో ఉండడం అనేది ప్రాణ నష్టం లేకుండా జరిగిపోయిన ఒక విలయం. ఇది అందరూ గమనించాల్సి. ఇకపోతే రెండో అంశము, వర్షము వచ్చిన తర్వాత ఉదయం 9 గంటలకు ఏమీ లేనప్పుడు 11 గంటల వరకు అన్నీ జలమయమైపోయే పరిస్థితికి వచ్చింది. వాటర్ ఓవర్ఫ్లో పెరిగిపోయింది. వర్షం అలాగే పడతా ఉంది. ఇంకా కంటిన్యూ అవుతున్న సందర్భంలో కుంటలు, చెరువులు పొంగిపొరలడం, వాగులు ఒక 30 మీటర్లు ఉన్న వాగు కనీసము 300 మీటర్ల వరకు మేరకు పారడం జరిగింది. అంటే ఒక 10 టైమ్స్ ఏరియాని ఆక్యుపై చేస్తూ వాటర్ పోవడం జరిగింది. ఇది టెక్నికల్ లాంగ్వేజ్లో చెప్తున్నాం. ఒక చెరువు కెపాసిటీని మించి 3-4 చెరువులు నింపగలిగేంత వర్షము ఒకే చెరువు మీద లోడ్ పడేసరికి కూడా వాటర్ ఓవర్ఫ్లో ఏదైతే మ్యాక్సిమం వాటర్ లెవెల్ అని అంటారు, మత్తడి మీద MWL మ్యాక్సిమం వాటర్ లెవెల్ అనేది డేంజర్ జోన్ అన్నట్టు. మ్యాక్సిమం వాటర్ లెవెల్ దాటి TBL సైడ్ వచ్చింది. అంటే ట్యాంక్ బండ్ లెవెల్ అనమాట. కట్ట మీదకి వెళ్ళి బొర్రే పరిస్థితి వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ని రిలీజ్ చేస్తూ కట్టలకు చివరన మత్తడి కాకుండా ఇంకొక దగ్గర తెంపడము, అక్కడి నుంచి నీళ్లు వదలడము లేదా చెరువు తెగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అవన్నీ చూడమని చెప్పడం జరిగింది. నీళ్లు వచ్చాయి, మునిగిపోయింది. కామారెడ్డిలో ప్రకృతి, పట్టణంలో తీవ్రమైన ఇబ్బంది అయింది. పల్లెటూళ్ళలో అంత ఇబ్బంది లేకుండా పంట నష్టం జరగవచ్చు, కానీ ఇక్కడ ఇళ్లలోకి నీళ్లు రాని కామారెడ్డి పట్టణంలో మున్సిపాలిటీ ఇంట్లలోకి నీళ్లు రాని జాగా అంటూ ఉంటే ఏమన్నా ఉంటే ఈ కలెక్టరేట్ ఏరియా తప్ప మిగతా అంతటా ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. విద్యానగర్ కానీ, కాసర్ల విహార్ కానీ, దేవి విహార్ కానీ, కల్కినగర్ కానీ, అటే ఉన్నటువంటి కౌండిన్యా కాలనీ కానీ, హౌసింగ్ బోర్డు కానీ, GR కాలనీ కానీ, సరంపల్లె కానీ, ఇటు వస్తే పంచముఖి హనుమాన్ కానీ, అక్కడున్న అజాంపుర, ఇస్లాంపుర, అక్కడున్న గాంధీగంజ్, ఇక్కడున్న స్టేషన్ రోడ్డు, అవతలున్న అయ్యప్ప నగరు, అవతలున్నటువంటి గాంధీ నగరు, ఇవన్నిటికి కూడా ఇళ్లలోకి నీళ్ళు రావడం జరిగింది. ఎక్కడైతే వర్షం విపరీతం పడేసరికి వాటర్ ఫ్లో తట్టుకోలేక అందరికి వచ్చింది. సరే, కామారెడ్డికి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే ఎంత వర్షం పడినా ఒక 4 నుంచి 5 గంటల లోపల వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా ఆగదు, స్టాగ్నేట్ వాటర్ అనేది ఉండదు. ఇది కామారెడ్డికి ఉన్నటువంటి అదృష్టం. కానీ ఆ తర్వాత అది 15 సెంటీమీటర్స్ పడేసరికి వర్షము వాటరు ఎటు దొరికితే అటు రావడం జరిగింది. దాని తద్వారా సరంపల్లి, GR కాలనీ, తర్వాత హౌసింగ్ బోర్డు, కౌండిన్యా కాలనీ, తర్వాత హౌసింగ్ బోర్డు, ఆ తర్వాత కల్కినగర్ బ్యాక్ సైడ్ ముంపుకు గురైనటువంటి పరిస్థితి. మధ్యాహ్నము 12 లోపల ఇవన్నీ మునిగిపోయినాయి. 3 గంటల లోపల కల్కినగర్ కూడా నీళ్లు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి కాసర్ల విహార్ నుంచి, కాకతీయ కాలనీ నుంచి డైరెక్ట్గా వాటర్ వస్తూ మొత్తం మీద సాయిబాబా గుడి నుంచి జీవదాన్ వరకు కూడా ఒకే ఫ్లో రావడం, కాసర్ల విహార్ నుంచి దేవి విహార్ ఫేజ్ 1 ఫేజ్ 2 నుంచి ఆ వాటర్ అంతా వచ్చేసి మెయిన్ రోడ్ మీదకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా తిరిగి ఒకే దగ్గరికి రావడం వల్ల ఈ GR కాలనీ మొత్తము 11 ఫీట్ల మేరకు, అంటే గ్రౌండ్ నుంచి 12.5 ఫీట్ల వరకు మునిగిపోయింది. అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చేసినాయి, గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ మునిగిపోయింది.
ఇది పరిస్థితి. కౌండిన్య కాలనీలో కూడా ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్ వరకు నీళ్ళు వచ్చేసినాయి. హౌసింగ్ బోర్డులో ఒక 4-5 ఫీట్ల వరకు వచ్చేసినాయి. సరంపల్లిలో ఒక 3-4 ఫీట్లు 5 ఫీట్ల వరకు నీళ్ళు వచ్చేసినాయి. నీళ్లు నిలబడ్డప్పుడు అధికారులు పరిగెత్తచ్చు, అందులో ఎవరైనా పని చేయొచ్చు. నీళ్లు పరిగెత్తుతున్నప్పుడు, నీళ్లు నిలబడితే ఏ పనైనా చేయొచ్చు, కానీ నీళ్లు పరిగెత్తుతుంటే అందులోకి వెళ్ళడం అనేది కష్టం. ఇకపోతే కొందరు అధికారులు పని చేయలేదని కామెంట్ చేస్తున్నారు. అన్న నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను, మీరు నన్ను ఎలా అర్థం చేసుకున్నా నాకైతే ఇబ్బంది లేదు, కానీ మీరు అర్థం చేసుకుంటారనే ఒక ఆలోచన మీద చెప్తున్నాను. ఉదయం 10 నుంచి 9 నుంచి అధికారులు, అధికార యంత్రాంగం మొత్తం మంది కూడా పని మీద ఉన్నారు. ఇది నిజం, దీంట్లో తప్పు ఎక్కడా లేదు, ఎవరు ఆబ్సెంట్ లేదు. ఎంఆర్ఓలు, ఎండిఓలు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఏఈ, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఆఖరికి పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ పోయారు. ఎవరు కూడా పోలీస్ కానిస్టేబుల్, ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ వాళ్ళు వచ్చే వరకు పోలీస్ కానిస్టేబుల్ కూడా విపరీతమైన వర్క్ చేస్తున్నటువంటి సందర్భం. బిగిన వర్షం పడుతున్న సందర్భంలో పైనుంచి కుంభవృష్టి పడుతుంటే వీరందరూ కూడా ఫీల్డ్లో తడుచుకుంటూ పనిచేశారు. నాకు కనిపించినంత మాత్రాన ఎవడు పని చేయలేడనే మాట్లాడడం మూర్ఖత్వం. నీకు కనిపించిరా కనిపించలేదా పరిస్థితిని కంట్రోల్ ఉంచిరా లేదా అనేది ముఖ్యం. ఎక్కడికక్కడ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, ఎస్పీ వరకు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తంగా పనిచేస్తుంది. సరే, ఎవరెక్కడ పనిచేసారు అనేది మీకు అనుమానం ఉండవచ్చు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం చెర్ల దగ్గరనే ఉన్నారు. ఏఈలు, డిఈలు మొత్తం వాళ్ళు అదే చూస్తూ పోయారు. మున్సిపల్ కార్మికులు మొత్తము ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ తీసేయడానికి, నీళ్లు పోవడానికి వాళ్ళు ఉదయం నుంచి మల మూత్ర విసర్జన చేతిలోకి వచ్చిన, మనం పడేసిన ప్లాస్టిక్ కాగితాలు మోర్లలో తట్టినా, మనం పడేసిన వేస్టేజ్ ఏది ఉంటుందో అది చదువుకున్నోళ్ళైనా మోర్లలో పడేస్తే ఇవాళ అందులో నుంచి నీళ్లు ఒక రోడ్ ఎక్కి ఇబ్బంది పడితే ఆ మోర్ల చేతులు పెట్టి ఆ నోరు ముఖం కూడా నీళ్ళల్లో ఆనుతుండగా కూడా వాళ్ళు పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు. ఎప్పుడో ఒక్కసారి ఎక్కడైనా తప్పు చేస్తే అదే తప్పులు ఎత్తి చూపొద్దు, కానీ విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మానవత్వంతో పనిచేసిండ్రు పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు అని చెప్తున్నారు. మున్సిపల్ ఏఈ గారు మొత్తం టౌన్లో ఉంటూ ఆయన పరిగెత్తుతూనే ఉన్నారు. కమిషనర్ గారు తిరుగుతూనే ఉన్నారు. ఇకపోతే ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్లు, ఎక్కడెక్కడైతే కల్వర్ట్లు ఏమన్నా డ్యామేజ్ అయితే అటు సైడ్, అలాగే ఆర్ఎండ్బి వాళ్ళు వాళ్ళ రోడ్లు, ఎక్కడైతే కామారెడ్డిలో ఇబ్బంది ఉందో అక్కడికి వచ్చి నిలబడ్డటువంటి సందర్భం. వీళ్ళందరూ ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేశారు, ఇంక్లూడింగ్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. కానీ వర్షం పడుతుందని చెప్పి ఎవ్వరు ఆఫీసులలో లేరు. ఒక్క కంట్రోల్ రూమ్ ఏదైతే పెట్టారో అక్కడ ఒక్క వ్యక్తి తప్ప అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. కావాలంటే నేను ఏరియాలతో సహా చెప్తున్నాను. ఏఎస్పీ గారు, చైతన్య గారు జిఆర్ కాలనీ రోడ్డు మీదనే ఉన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ పర్వేజ్ అక్కడే ఉన్నాడు. ఏఈ గారు శంకర్ గారు అక్కడే ఉన్నారు. మున్సిపల్ అక్కడ ఒక 50 మంది పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ వచ్చేవారు పనిచేసారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వచ్చిన తర్వాత అక్కడ పనిచేసారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కామారెడ్డి ఆయన ఓల్డ్ సిటీలో పనిచేస్తా ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్లు దేవునిపల్లి ఇన్స్పెక్టర్ రామన్ గారు ఆయన కూడా అక్కడ జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డులోనే పనిచేస్తూ పోయారు. నరాల గారు కూడా ఓల్డ్ సిటీలో పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడి ఇన్స్పెక్టర్లు అక్కడ, ఎక్కడి ఏరియాలో అక్కడ వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. కానీ ఎవరు ఇళ్లలో పడుకొని భారీ వర్షంలో అందరూ పనిచేస్తారు. ఇవాళ ఆ వర్షము నష్టం ఎంత అని రిపోర్ట్ అడిగితే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవాళ 14 వర్కులు డ్యామేజ్ అయితే టెంపరీగా 1,79,00,000 ఖర్చు అవుతుంది టెంపరీగా. కానీ పర్మనెంట్గా చేయాలంటే 12 కోట్ల రూపాయలు కావాలి. ఇది ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు ఫిజికల్ రిపోర్టు, గ్రౌండ్ రిపోర్టు. అట్లాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేసినటువంటిది మొత్తము 1 కోటి రూపాయలు టెంపరీ దానికి కావాలి. అలాగే ఒక 5 కోట్ల రూపాయలు పర్మనెంట్ స్ట్రక్చర్కి కావాలి. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వస్తే 1 కోటి రూపాయలు టెంపరీగా తూములు రిపేర్ కానీ, కట్టలు తెంపిన దగ్గర కానీ, బండ స్ట్రెంథనింగ్ కానీ అవన్నీ చేయాలంటే వాటికి 1 కోటి రూపాయలు, పర్మనెంట్గా చేయాలంటే 5 కోట్ల రూపాయలు కావాలి.
ఇక మున్సిపల్కి వస్తే ఇక్కడ విపరీతమైన ఇబ్బంది జరిగింది. జస్ట్ ప్రాబ్లం అయినటువంటి పట్టణంలో ఉన్న మున్సిపల్కి సంబంధించిన పనులు చెయ్యాలంటే 30 కోట్ల రూపాయలు అంటే 29 కోట్ల రూపాయల చిల్లర ఇవాళ అవసరం ఉన్నది. ఇది రిపోర్ట్, ఇది గ్రౌండ్ రిపోర్ట్. వార్డ్ ఆఫీసర్లతోని ఏఈ గారు కమిషనర్ గారు కూర్చొని తయారు చేసినటువంటి రిపోర్టు, ఫిజికల్ రిపోర్ట్. ఇదేదో నామినల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు. ఇకపోతే క్రాప్ డ్యామేజ్కి వస్తే మన దగ్గర ఆ ఏడీఏ గారు అలాగే ఏఓలు ఏఏఓలు వాళ్ళందరూ కూడా అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా చెప్తే ప్యాడీ 13,662 ఎకరాలలో ప్యాడీ పోతే 8,771 మంది రైతులకు నష్టం జరిగింది. ఇసుక మేట వేయడము, పంట కొట్టుకపోవడం లాంటివి జరిగింది. ఇకపోతే మక్కకు వస్తే 2,676 ఎకరాలలో నష్టమైతే 1,892 మంది రైతులు. కాటన్కి వస్తే 587 ఎకరాలలో పోతే 441 మంది రైతులు. అలాగే సోయాబీన్కి వస్తే 126 ఎకరాలు నష్టమైతే 106 మంది రైతులు. ఇక షుగర్ కేన్కి వస్తే 23 ఎకరాల చెరుకు పంట పోతే 28 మంది రైతులు నష్టపోయారు. అలాగే బ్లాక్ గ్రాము 17 ఎకరాలు నష్టపోతే 16 మంది రైతులు నష్టపోయారు. గ్రీన్ గ్రామ్కి వస్తే 13 ఎకరాలు నష్టపోతే 9 మంది రైతులు నష్టపోయారు. ఇదంతా మన దగ్గర 17,104 ఎకరాలల్లో కామారెడ్డి నియోజకవర్గంలో నష్టమైతే 11,263 మంది రైతులు ఈ రోజుకు తీసుకున్నటువంటి రిపోర్ట్. ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేన్లలో తిరుగుతూ పంట పొలాల నష్టాన్ని చూస్తూ వర్షంలో తిరిగినటువంటి డిపార్ట్మెంట్. ఇకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 33 kV 15 పోర్లు పోయినాయి, 11 kV 159 పోర్లు పోయినాయి, ఎల్టీ లైన్ ని 115 పోర్లు పోయినాయి, మొత్తం 289 పోర్లు పోయినాయి. దీనికి 43,35,000 ఎస్టిమేషన్. డిటిఆర్ స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది అంటే ట్రాన్స్ఫార్మర్ ఆ స్ట్రక్చర్ డ్యామేజ్ అయితే అవి 62 ఉన్నాయి. వాటికి మొత్తం 18,60,000, మొత్తం టోటల్గా 61,95,000 అంటే ఒక 70 లక్షల వరకు, ఇంచుమించు 62 లక్షల వరకు ఎలక్ట్రిసిటీ డ్యామేజ్ జరిగింది. ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి పని. అధికార యంత్రాంగము పని చేయకుండా ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరగదో అది అర్థం చేసుకోవాలి. నా ఇల్లు మునిగింది నా దగ్గరికి రాలేవని మాట్లాడడం కాదు, నీ ఇల్లు మునిగిన దాన్ని నీళ్ళు ఎట్లా పోయినాయి అనేది ఒకసారి ఆలోచిస్తే అది ఎవరు ఎక్కడ పనిచేసేది అనేది తెలుస్తుంది. ఇవాళ ఎమ్మెల్యేగా నేను ఒక్కనే వచ్చి అక్కడ జిఆర్ కాలనీ దగ్గర నిలబడి పని చేసినామని నేను అనుకుంటే నాతో మూర్ఖుడు ఎవరు ఉండరు. ఎక్కడికక్కడ మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు వారి ఏరియాలలో ఎక్కడ కష్టం వస్తే అక్కడ నిలబడి పనిచేసేది. ఇది నిజం, అది పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అనేది అనవసరం. మనుషులుగా మానవత్వంతో పనిచేసినటువంటి సందర్భం వారు అక్కడే చేశారు. ఇవాళ ఏఎస్పీ గారు చైతన్య గారు ఒక మహిళ ఉండి జేసీబీలో ఎక్కి ఆమె నీళ్లలోకి వెళ్ళి అక్కడి నుంచి మనుషులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే 12 ఫీట్ల మీద నీళ్లు పోతున్నప్పుడు పాసిబిలిటీ ఉందా? లేదు. అప్పుడు ఏం చేయాలని ఆలోచించినప్పుడు అమ్మ ఇదంతా కాదు వదిలేయండి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆ జిఆర్ కాలనీ దగ్గర బ్రిడ్జ్ అవతల ఉన్నటువంటి రోడ్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ ఏదైతే ఉందో అది గతంలో కట్టించారు, క్వాలిటీ లేదు, కూలిపోయింది అని అనుకుంటున్నారు. ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తారు. అదంతా గుణగొట్టింది నేను. అది మొత్తాన్ని జేసీబీలో ఎక్కి డ్రైవర్ని పెట్టి మొత్తం తీసేయమంటే అది తీసేయడం వల్ల రైల్వే ట్రాక్ దెబ్బతింది, నేషనల్ హైవే దెబ్బతింది. అది తీసేయడం వల్ల వాటర్ ఫ్లో ఒకేసారి రిలీజ్ అయితే నేషనల్ హైవే రైల్వే ట్రాక్ దెబ్బతింటదని నాకు తెలిసిన టెక్నికల్ సైడ్ డిపార్ట్మెంట్ నన్ను అడిగిన ప్రజల క్షేమము ముఖ్యం అనుకున్నాము. ఎందుకంటే జిఆర్ కాలనీలో ఒక హ్యాండికాప్డ్ అమ్మాయి సజ్జ మీద పడుకొని అప్పటికి 8 గంటలు అవుతుంది. తల్లిదండ్రులు దాని మీదకి ఎక్కి కూర్చున్నారు. సరే కొద్దిగా నీళ్ళు రాగానే వెళ్ళిపోవచ్చు కదా అని తెలివైనటువంటి వ్యక్తులు చాలా చలాకీగా సమాధానాలు చెప్తారు. సరే ఒక్కొక్కరికి ఒక నమ్మకం ఉంటుంది, వరద ఇంతకన్నా ఎక్కువ వస్తుందా, వస్తే 1 ఫీట్ వస్తుంది, 2 ఫీట్లు వస్తుంది, ఇంట్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇల్లే మునుగుతుంది అనేది మాత్రం ఎవరు అనుకోము. ఆ జాగాలో నేనున్నా అనుకోను. ఎందుకంటే అలాంటి
బీభత్సాన్ని మనం ఈ 40 నాకు 55 ఏళ్ళు, నాకు బుద్ధి తెలిసి 45 ఏళ్ళు అవుతుంది. ఈ 45 ఏళ్లలో కామారెడ్డిలో ఆ వర్షాన్ని అట్లాంటి ఉత్పాతాన్ని నేను చూడలేదు. ఇది ఆ విలయం వచ్చింది కాబట్టి వాళ్ళు అక్కడ ఇరుక్కున్నారు. అందరూ ఫస్ట్ ఫ్లోర్లలో ఉన్నారు. ఉదయం నుంచి కరెంటు లేదు, భోజనం లేదు, నీళ్లు తాగదామంటే నీళ్లు లేవు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏం చేస్తామంటే డివైడర్ తీస్తే తప్ప అది సొల్యూషన్ కాదు అని ఆ డివైడర్ మొత్తం తీసేయడం జరిగింది. అది కూలిపోలేదు, ఇది ప్రజలు గమనించాలా. అది తీసేస్తే వెళ్ళిపోయిందే తప్ప నీటి పోటుకు అది పడిపోయింది, క్వాలిటీ లేదని కామెంట్లు చేస్తున్నారు. అది తప్పు అని చెప్తున్నారు. ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియని మనుషులు సోషల్ మీడియా వాళ్ళు ఉంటే ఇంకా నేను వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అది మొత్తం తీసేసిన తర్వాత రాత్రి 8 గంటలకు మొత్తం అయిపోయింది తీసేయడం. అప్పటికే నేషనల్ హైవే ట్రాఫిక్ జామ్ ఇటు వచ్చినాయి వెహికల్స్. మళ్ళీ లాభం లేదని చెప్పేసి అవన్నీ తీసేసినాక వాటర్ పోతే కరెక్ట్ గా చూసుకుంటూ వచ్చి ఎక్కడైతే బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ పోయిందా ఉన్నదా అని చెప్పి జేసీబీతోనే దాన్ని ఇట్లా 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 కొట్టుకుంటా మొత్తం చెక్ చేసుకుంటూ అవతల వరకు వచ్చింది. ఓకే ఇది క్లియర్ ఉంది, 1 గంట అయితే నీళ్ళు అయిపోతాయి అని చెప్పి